తల్లిదండ్రులను అంటానికి లేదమ్మా. ఒక గవర్నమెంట్ పరంగా సోషల్ మీడియాలో విపరీతంగా గవర్నమెంట్ల మీద కూడా విమర్శలు వస్తున్నాయి. చిన్న చిన్న పిల్లల చేత బూతులు తిట్టేస్తున్నారు. పిల్లల మధ్య కూడా కుల రాజకీయాలు చేస్తున్నారు. పిఠాపురంలో రీసెంట్గా జరిగిన దాని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఇట్లాంటివి జరుగుతున్నాయి అనే చట్టం తెచ్చా మంచిదే. కర్ణాటకలో అమలు చేశారు, దాన్ని కూడా మనం ఫాలో అవుతాం, కరెక్టే. కానీ గురువుల మీద ఏం చేస్తున్నారు? రీసెంట్గా ఆ గురువే ఒక వీడియో పొంతులు దన్నాడని చెప్పేసి వీడియో పెట్టాడు సోషల్ మీడియాలో. అట్లాంటి యదవుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అలాంటి వాళ్ళనేమో సస్పెండ్ చేయరు, పిల్లల్ని పాపం తెలిసి తెలియని వాళ్ళు మాత్రం సస్పెండ్ చేస్తారా? ఇది ఎంత మట్టికి న్యాయం? ఎంత ధైర్యం ఉంటే ఆ వీడియో తీసి పెడతాడు? పెట్టచ్చా? అసలు ఆ వీడియో పెట్టచ్చా? మరి ముందు తీసుకోవాల్సింది గురువుల మీద. ప్రైవేట్ స్కూళ్ళు కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ ఒక క్రమశిక్షణ అనేది లేదు. వాళ్ళ మీద ముందు చర్యలు తీసుకుంటే బాగుండిద్దని మేము అనుకుంటాం. నేను అంటుంది అదేనమ్మా. తీసింది ఎవరు? గురువు తీశాడా? ఎవరు తీశారు? అలాంటి వీడియోలు తీయచ్చా? మళ్ళీ అలాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్నందుకు మరి ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుంది, యూట్యూబ్లో ఏం చేస్తున్నారు? చేయకుండా చేయాలి కదా. అదేందో పెద్ద న్యూస్ అయినట్టు చూపిస్తున్నారు. ఒకరిని చూసి ఒకరిని తయారవటమే కదా. అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి. మంచి మాటలు చెప్పాడమ్మా ఆయన. ఒకప్పుడు ఆయనే వద్దన్నాడు జనాభా పెరిగిపోతుందని. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గిపోతుందని చెప్పేసి ఆయన అన్నాడు. మంచి మాట అది. కానీ చర్యలు అనేవి ఉండాలి. ముందు గవర్నమెంట్ ఎంప్లాయర్ మీ కాలంలో ఎట్లా ఉండారు? 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు మీరు పరిపాలించినప్పుడు ఎట్లా ఉండారు? ఇప్పుడు ఎట్లా ఉండారు? గవర్నమెంట్ ఎంప్లాయర్ అనేవాళ్ళు ముందు వాళ్ళ మీద చర్యలు అనేవి మీరు తీసుకోవాలి అని మేము కోరుకుంటున్నాం.